తిరుమలగిరి మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి వంగాల దానయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేసి శనివారం మాలిపురం గ్రామంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నానని, నాకు ఎమ్మెల్యే మందులసామెల్ సహకారంతో నాకు అవకాశం ఇస్తే 5వ వార్డును అభివృద్ధి చేసి మున్సిపాలిటీలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని అన్నారు. వంగాల దానయ్య మాలిపురం గ్రామం 5వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేశాను. నేను గత 5 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పుడూ వారిలోనే ఉంటూ వారికి కావాల్సిన అందుబాటుగా ఉంటూ నేను అన్ని విషయాల్లో వారితో సహకరిస్తున్నాను. వాళ్ళందరి అభిమానం మేరకు, వాళ్ళ కోరిక మేరకు నేను 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదేశానుసారంగా నామినేషన్ వేయటం జరిగింది. సామెలన్న గారి ఈ యొక్క 5వ వార్డును నేను గత 40 సంవత్సరాలుగా ఉండటం నన్ను గుర్తించి నాకు బీఫామ్ ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను 40 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాను. నాకు బీఫామ్ ఇచ్చి నన్ను గెలిపిస్తే నేను ఈ యొక్క 5వ వార్డును అదేవిధంగా జంగాల కాలనీని ఈ విధంగా అన్ని సీసీ రోడ్లను, నీటి సరఫరాను, డ్రైనేజ్ సిస్టము అన్ని విధాలా నేను అభివృద్ధి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. సన్నబియ్యం ఇవ్వటం, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, మహిళలకు 2500 కూడా ఇస్తానని హామీ ఇచ్చిండు. అది కూడా తొందరలోనే నెరవేరుతుంది. ప్రతి మహిళకు అర్హత గల ప్రతి మహిళకు 2500 రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇస్తుంది. మహిళలందరూ కాంగ్రెస్ గవర్నమెంట్కు, సోనియా గాంధీ గారికి, మన సామెలన్న గారి నాయకత్వంలో మీరు సహకరించి నన్ను గెలిపిస్తే మీకు అన్ని రకాలుగా నేను సహకరించి 5వ వార్డును మొత్తం సస్యశ్యామలం చేస్తానని నేను మాటిస్తున్నాను. ఎందుకంటే మనకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నది, అన్ని రకాలుగా నేను చేస్తాననే నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు లేవు. సన్నబియ్యం మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాకనే సన్నబియ్యం ఇవ్వటం జరుగుతుంది. కళ్యాణ రత్నము, ఇంకా అన్ని రకాలుగా మహిళలకు, ముఖ్యంగా మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఈ యొక్క గవర్నమెంట్. ఎందుకంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ గత 100 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళితులకు, మైనారిటీలకు, మహిళలకే ప్రాధాన్యత ఇస్తుంది. దయచేసి మీరందరూ గమనించి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు ఇంకా అన్ని రకాలుగా నేను సహకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను.